ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అర్జున్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కానీ అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండేది. ఆమె పేరు మేఘ. మేఘ అతని చిన్ననాటి స్నేహితురాలు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఇద్దరూ కలిసి పెరిగారు. అర్జున్కి మేఘ మీద చాలా ప్రేమ ఉండేది. కానీ అతను ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే అతనికి ఒక భయం ఉండేది. చెప్పిన తర్వాత మన స్నేహం ఎక్కడ విడిపోతుందో అని. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మేఘ అర్జున్కి చెప్పింది, అర్జున్, నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాలి. అర్జున్ బయటికి నవ్వాడు. కానీ అతని మనసులో చాలా బాధ ఉంది. వెళ్ళే రోజు ముందు మేఘ అడిగింది, అర్జున్, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? అర్జున్ అన్నాడు, చెప్పు మేఘ, ఏదైనా చేస్తాను. మేఘ నవ్వుతూ చెప్పింది, నీ జీవితంలో ఎప్పుడు ఒంటరిగా అనిపించుకోకు. ఆ రోజు తర్వాత మేఘ నగరానికి వెళ్ళిపోయింది. మొదట్లో ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. ఫోన్ కాల్స్, మెసేజెస్ అన్నీ ఉండేవి. కానీ కొన్ని నెలల తర్వాత మాత్రం ప్రతిరోజు మేఘ గురించే ఆలోచించేవాడు. ఒకరోజు అర్జున్కి పోస్టులో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం మేఘ నుండి వచ్చింది. అర్జున్ ఆనందంగా ఆ ఉత్తరం తెరిచాడు. అర్జున్, నువ్వు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని చేతులు వణికాయి. ఉత్తరం చదవడం కొనసాగించాడు. కొన్ని నెలలుగా నాకు క్యాన్సర్ ఉంది. డాక్టర్లు చెప్పారు నాకు ఎక్కువ సమయం లేదని. అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఉత్తరంలో ఇంకో మాట ఉంది, అర్జున్, నాకు ఒక సందేహం ఉండేది. నువ్వు నన్ను ప్రేమించావా? అర్జున్ హృదయం పలికిపోయింది. చివరగా మేఘ ఇలా రాసింది, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నేను లేకపోయినా నువ్వు సంతోషంగా జీవించు. ఎందుకంటే నువ్వు నవ్వుతూ ఉంటే ఎక్కడో నేను ప్రశాంతంగా ఉంటాను. అర్జున్ ఆ ఉత్తరం మూసేశాడు. ఆకాశం వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, మేఘ, నేను నిన్ను చాలా ప్రేమించాను. కానీ చెప్పడానికి ఆలస్యమైంది. ఆ రోజు నుంచి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. జీవితంలో మన భావాలను ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు అని. ఎందుకంటే కొన్ని మాటలు ఆలస్యమైతే కొన్ని మనసులు తిరిగి రావు.